వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడిగడ్డకు బీఆర్ఎస్, పాలమూరుకు కాంగ్రెస్. తెలంగాణలో హీటెక్కించిన ప్రాజెక్టుల టూర్. కమలంగూటికి జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ. తెలంగాణలో మరింత బలపడతామన్న లక్ష్మణ్. జనసేనకు హరిరామ జోగయ్య కొడుకు గుడ్ బై. సీఎం జగన్ సమక్షంలో సూర్యప్రకాష్ వైసీపీలో చేరిక. తిరుపతిలో కాంగ్రెస్ ప్రత్యేక హోదా డిక్లరేషన్ సభ. పుణ్యక్షేత్రంలో నిలబడి మోదీ మాట తప్పారన్న షర్మిల. లేఖలు ఆపడం లేదు, సమాధానం దొరకడం లేదు. జనసేన అధినేత పవన్ కు హరిరామ జోగయ్య మరో లేఖ. పార్లమెంట్ ఎన్నికల రణరంగానికి ఈసీ రెడీ. వారంలోపు రాష్ట్రాల్లో బలగాల మోహరింపు. బెంగళూరు పేలుడుతో హైదరాబాద్ అలర్ట్. పలు ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు. తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం. నిమిషం ఆలస్యం నిబంధన తొలగింపు. దూసుకుపోయిన దేశీయ స్టాక్ మార్కెట్. ఏకంగా 1245 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్. ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పడింది. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల 9వ జాబితా విడుదలైంది. మంగళగిరి ఇన్ఛార్జిగా మురుగుడు లావణ్య, కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఇంతియాజ్తో పాటు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ప్రకటించారు. తెలంగాణ జలజగడం పీక్స్కు చేరింది. నీటి ప్రాజెక్టులపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మేడిగడ్డ ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డను సందర్శించారు. అటు గత ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎలా నిర్లక్ష్యం చేసిందో చెప్పేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. మేడిగడ్డను సందర్శించిన బీఆర్ఎస్ నేతలు పిల్లలను వెంటనే రిపేర్ చేయించి రైతులకు నీళ్లు అందివ్వాలని డిమాండ్ చేశారు.
బాధ్యత మరిచి ఇవాళ రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి రైతు ప్రయోజనాలు కాదు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఇవాళ దుష్ట రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలకు మళ్ళొక్కసారి కాళేశ్వరం యొక్క గొప్పతనాన్ని వివరించడానికి పంటలు ఎండిపోకుండా చూసుకోవడానికి గొంతులు ఎండిపోకుండా మంచినీళ్ళకు కూడా గోస రాకుండా ఎండాకాలంలో చూసుకోవడానికే ఇవాళ మా పర్యటన. మేడిగడ్డ అనేది కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, దాదాపు 1500-1600 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, 270 కిలోమీటర్ల సొరంగ మార్గం, ఇదంతా కలిపితే కాళేశ్వరం. ఇవాళ మా ప్రయాణం మొట్టమొదటిగా ఈ రోజు మేడిగడ్డ, తర్వాత అన్నారం పోతా ఉన్నాం. తదనంతరం రాబోయే రోజుల్లో అన్ని రిజర్వాయర్లు కూడా సందర్శిస్తాము, అన్ని చోట్లకు కూడా పోతాము. ఇది మొదటిది మాత్రమే. ఇవాళ పర్యటన మొదటి భాగం మాత్రమే. ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయింది. ఇవాళ వర్షాకాలం లోపల రిపేర్లు చేసి అక్కడేమన్నా సమస్య ఉంటే, సాంకేతిక సమస్య ఉంటే దాన్ని నివారించి రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచి మళ్ళొక్కసారి తెలంగాణను ఎడారిగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో, దశాబ్దాలు తన పరిపాలనతో కాంగ్రెస్ ఎట్లయితే గోసబుచ్చుకున్నదో తెలంగాణను, మళ్ళా అదే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజల దృష్టికి, రైతుల దృష్టికి తీసుకురావడానికే మా ప్రయత్నం. బాధ్యత మరిచి అన్నారం వద్ద మాజీ మంత్రి కడియం శ్రీహరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని వివరించారు. కాంగ్రెస్ గత ప్రభుత్వంపై కావాలని రాజకీయ దాడి చేస్తుందన్నారు. మేడిగడ్డ బరాజు సంబంధించిన పిల్లలు కుంగిపోతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే పనికి రాకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 93,000 కోట్ల రూపాయలు గోదావరి పాలైనవి. ఇంకా ఆ ప్రాజెక్టు ఉపయోగపడే అవకాశమే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. గోరంతలు కొండంతలు చేసి రాష్ట్ర ప్రజలకు ఏదో జరిగిపోయింది అని తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది. అవన్నీ కూడా రాష్ట్రానికి, రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. తప్పుడు ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది, ప్రభుత్వం చేస్తున్నది. మేడిగడ్డకు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం ఈ రోజు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎంత భయపడుతున్నదో ఒక విషయం ద్వారా అర్థమవుతున్నది. భారత రాష్ట్ర సమితి ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ పర్యటన పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ పాలమూరు ప్రాజెక్టు యాత్ర పెట్టుకున్నారు. అంతేకాకుండా కాగ్ నివేదిక పైన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు. ఎందుకంటే మన పర్యటనకు సంబంధించిన విషయాలు, మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించిన వాస్తవాలు ప్రజలకు చేరొద్దు, న్యూస్ వాల్యూ రావద్దు, స్పేస్ పత్రికలలో కానీ ఛానల్స్లో కానీ స్పేస్ మనం ఆక్యుపై చేయాలనే ఒక ఆలోచనతో ఇవాళ వాళ్ళు పాలమూరు పర్యటన పెట్టుకున్నారు. అదేవిధంగా కాగు పైన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. మేడిగడ్డ బరాజు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తారని రేవంత్ రెడ్డి అన్నారని, ఆయన దేనికైనా ఒడిగడతారని అనుమానం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ను పడగట్టాలంటే కాళేశ్వరం ప్రాజెక్టును పడగొడితే సరిపోతుందని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడని అన్నారు. రేవంత్ రెడ్డి గతంలో ప్రగతి భవన్ను బాంబులతో పేలుస్తామన్నారని గుర్తు చేశారు. ఇలా వాళ్ళ ప్రయత్నం ఏంటంటే ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ను పడగొట్టాలంటే ఈ కాళేశ్వరంను పడగొట్టాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం రేవంత్ రెడ్డి గారిలో కనబడతా ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి 2 మాటలు గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆయన గతంలో ప్రగతి భవన్ను బాంబులు పెట్టి పేల్చేయాలని కూడా మాట్లాడినాడు. అసెంబ్లీలో ఏమన్నాడు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాను కూడా అసెంబ్లీలోనే ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడినాడు. అటువంటి వ్యక్తి దేనికైనా ఒడిగొట్టాడనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ కట్టినటువంటి ఒక ఇంజనీరింగ్ మార్వల్. ఇవాళ తెలంగాణకు లైఫ్ లైన్. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఎంతో దూరదృష్టితో రేపటి హైదరాబాద్ అవసరాలను, తెలంగాణ సాగునీటి, తాగునీటి, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరి ఒక 100 ఏళ్లకు దూరపు చూపుతోని ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని నిర్మించారు. కానీ ఆయన ఏంటంటే దీంతో ఆయనకు మంచి పేరు వచ్చింది, ఆయన ఆనవాళ్లు లేకుండా చేయాలనేటువంటి కుట్ర. పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మాజీ సీఎం కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరించారని మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. దీంతో ఈ ప్రాంత రైతుల నోట్లో కేసీఆర్ మట్టి కొట్టారని అన్నారు. చెలో పాలమూరు రంగారెడ్డి రిజర్వేర్ల సందర్శనలో భాగంగా ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, శ్రీహరి, పర్ణికారెడ్డి తదితరులతో కలిసి కరివెన ప్రాజెక్టును సందర్శించారు. కేసీఆర్కు పాలమూరు రాజకీయ భిక్ష పెట్టిందని, ఇక్కడ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని 2 సార్లు అధికారాన్ని అనుభవించారన్నారు. కాళేశ్వరం
మేడిగడ్డని బొందబెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలని మోసం చేయడం జరిగింది, వంచడం జరిగింది. మరీ ముఖ్యంగా మన పాలమూరు జిల్లా పైన కేసీఆర్ పగబెట్టుకొని పాలమూరు జిల్లాని ఎడారిగా మార్చే కుట్ర కేసీఆర్ చేయడం జరిగింది. ఏ మహబూబ్ నగర్ ప్రజలైతే 2009వ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కి ఓట్లేసి ఎంపీగా గెలిపించి రాజకీయ పునర్జన్మ కేసీఆర్ కి ఏ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిండ్రో అదే మహబూబ్ నగర్ పై కేటీఆర్కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. తాను నల్గొండలో రిజైన్ చేస్తా, కేటీఆర్ సిరిసిల్లలో రిజైన్ చేయాలన్నారు. తాను సిరిసిల్లలో పోటీ చేసి గెలుస్తానన్నారు కోమటిరెడ్డి. సిరిసిల్లలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారన్నారు. కేటీఆర్ ఓడిపోతే పార్టీ క్లోజ్ చేస్తానని కేసీఆర్ ప్రకటన చేస్తారని ప్రశ్నించారు. కేటీఆర్కు టెక్నికల్ నాలెడ్జీ లేదన్నారు. నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ బంద్ చేసుకుంటామని చాలా అయిపోతుంది. ఒకసారి ఆ పరిజ్ఞానం ఎట్లా పార్టీ అయిపోయింది ఆ పని. ఈ దెబ్బతో నా పార్టీని క్లోజ్ చేస్తే మాకు ఫ్రీ ఉంటుంది. 20 years కాంగ్రెస్ ఉంటుంది రూలింగ్. ఆయన మాటలు ఆయనకు ప్రౌడ్ ఎక్కువైంది. మన రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ప్రగతి నివేదన గవర్నమెంట్ పైసలతోని పబ్లిక్ మీటింగ్ మరి ఇష్టం ఉన్న లాంగ్వేజ్ తిట్టే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తిట్టే ఫ్యామిలీ వాళ్ళ దేశం కోసం వాళ్ళ నాయనమ్మని వాళ్ళ ఫాదర్ని పోగొట్టుకుంటే ఇక్కడ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లో పెట్టుకొని అప్పుడు 30,000తో గెలిచినాము. మేము 55,000తో గెలిచినాము. 10 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండి అప్పుడే రిజల్ట్ చేయాలి ఇన్స్టిట్యూట్తో. త్వరలోనే రాష్ట్రంలో రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని అన్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు సంబంధించి రైతు కమిషన్ తగిన సలహాలు, సూచనలు అందిస్తుందని అన్నారు. వివిధ సామాజిక సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టాగోష్ఠి ముచ్చటించారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రభుత్వం ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ను తెరిచామని, ప్రజాభవన్ను ప్రజల సమస్యలు చెప్పుకునేందుకు అనువుగా అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద అక్టోబర్, డిసెంబర్ త్రైమాసానికి సంబంధించి నిధులను విడుదల చేశారు సీఎం జగన్. కృష్ణా జిల్లా పామరులో పర్యటించిన ఆయన రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న 9,44,000 మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కింద 708 కోట్లను సీఎం జగన్ విడుదల చేశారు. క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ తల్లులకు జమ చేస్తూ ఈ విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చాం. ఈ 57 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు 9,45,000 మంది పిల్లలకు, అంటే పెద్ద చదువులు చదువుతా ఉన్న మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా 93% మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పిల్లల పూర్తి ఫీజులు మీ జగనన్న ప్రభుత్వమే, మీ అన్న ప్రభుత్వమే, మీ తమ్ముడి ప్రభుత్వమే, మీ బిడ్డ ప్రభుత్వమే కడతా ఉంది. గత 57 నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ తల్లులకు జమ చేస్తూ ఈ విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చాం. ఈ 57 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు 9,45,000 మంది పిల్లలకు, అంటే పెద్ద చదువులు చదువుతా ఉన్న మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా 93% మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పిల్లల పూర్తి ఫీజులు మీ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య విషయంలో ప్రజా తీర్పు కావాలని ఆయన కుమార్తె సునీత కోరారు. తన వారికే తీరని అన్యాయం చేసిన జగన్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించొద్దని ప్రజలకు విన్నవించారు. విలువలు, విశ్వసనీయత అంటూ పదే పదే చెప్పే సీఎం జగన్ తన తండ్రి హత్య కేసులో ఇలాంటివేమీ చూపలేదని సునీత ఆక్షేపించారు.
తన తండ్రి హత్య కేసులో కీలకమైన నిందితుడైన ఎంపీ అవినాష్ రెడ్డికి తప్పక శిక్ష పడాలని సునీత డిమాండ్ చేశారు. సిబిఐ విచారణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సునీత విచారణ ఎంత ఆలస్యమైతే కేసు దర్యాప్తు అంత సంక్లిష్టంగా మారుతుందన్నారు. వైఎస్ సునీత ఇవాళ ముసుగు తీసేశారంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చేతిలో ఆమె పావులా మారారని, ఆమె ఎవరికి కృతజ్ఞతలు తెలిపారో చూస్తే అందరికీ ఈ విషయం అర్థమవుతుందని అన్నారు. వివేక ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి కారణం ఎవరని ఆయన నిలదీశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ సమయంలో పూర్తి మెజారిటీ ఉందని అన్నారు. వివేకాను ఓడించిన టీడీపీతో కలిసి సునీత పనిచేస్తున్నారని చెప్పారు. వివేకాను ఓడించింది బీటెక్ రవి కాదా అని అన్నారు. అటువంటి చంద్రబాబు బీటెక్ రవితో సునీత ఎందుకు కలిశారని ప్రశ్నించారు. ఆమె ఎవరి చేతిలో పావుగా ఉన్నారో, ఏ చంద్రబాబు నాయుడు గారి చేతిలో పావుగా ఉండి ఎట్లా ఆడుతున్నారో అదంతా నిజమని చెప్పి ఆమె ఈరోజు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం ద్వారా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడం ద్వారా, అవినాష్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడం ద్వారా తను ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఎవరు ప్రతినిధిగా మాట్లాడుతున్నారో, ఎవరు ప్రతినిధిగా ఇన్నాళ్ళు తప్పుడు ఇవి చేసుకుంటూ కేసు బిల్డ్ చేస్తూ ప్రయత్నం చేస్తూ అదంతా కూడా ఈరోజు బయటపడి ఆమె తిరుపతిలో కాంగ్రెస్ న్యాయ సాధన సభ నిర్వహించింది. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు షర్మిల. సొంత లాభాల కోసం ఏపీని బీజేపీ కాళ్ల వద్ద పెట్టారని ఫైర్ అయ్యారు. సభలో పాల్గొన్న రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. ఎన్నికల్లో ఆంధ్రాకి 10 ఏళ్లు హోదా ఇస్తామని మోదీ మరిచారని మండిపడ్డారు. తిరుపతి పట్టణ ప్రజలకు సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానం 10 సంవత్సరాల ప్రత్యేక హోదా, 10 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అని మోడీ గారే ఇదే మైదానంలో నిలబడి 2014లో ఆ రోజు రాజకీయాల కోసం, ఓట్ల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మెప్పు కోసం ఇదే మైదానంలో నిలబడి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేసిన వ్యక్తి ఇప్పటి ప్రధానమంత్రి మోదీ గారు. ఎన్ని మాటలు చెప్పాడా సభలో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఇదే మేడిగడ్డ సందర్శన తర్వాత తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. కాళేశ్వరం పేరుతో దోచుకుని రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టినందుకు కేసీఆర్ సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి పడేసి మేడిగడ్డ సందర్శనకు వెళ్లారని విమర్శించారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తితో మార్చి 10న కాళేశ్వరం అవినీతి మీద చర్చ పెట్టి ప్రజలకు వాస్తవాలను వివరిస్తామన్నారు. 165 టీఎంసీలు అక్కడి నుంచే లిఫ్ట్ చేయాలి. అది దెబ్బతిన్నది అంటే ఇంకా కాళేశ్వరం కాలేజీ కుప్పగోలినట్టే. అయితే సమస్య కేవలం ఇది ఒక్క మేడిగడ్డకు సంబంధించింది కాదు. అదే సమస్య అన్నారంలో ఉంది, సుందిళ్లలో ఉంది. అట్లనే సమస్యాత్మకంగా మనకు మల్లన్న సాగర్ కూడా మారిపోయింది. దారి పొడుగుతూ ఉన్నటువంటి కాలువల పరిస్థితి అట్లాగే ఉంది. ఇప్పటికే ఒక 11-12 రకాలైనటువంటి ఇట్లాంటి దుర్ఘటనలు కూడా జరిగినాయి. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన చేయటం అంటే బీఆర్ఎస్ పార్టీ తన ముఖాన్ని తాను అద్దంలో చూసుకున్నట్టే ఉంది. మీరు చేసిన తప్పులను మీరు చూసుకోవటానికి, మీరే బొందలగడ్డగా మార్చిన మేడిగడ్డను సందర్శించడానికి బయలుదేరిండ్రు. మీరు అది చూసి వచ్చిన తర్వాత మాత్రం క్షమాపణ చెప్పక తప్పదు. ప్రజలకి మీకు జవాబుదారీతనం మీరు మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలను బీజేపీ జాతీయ నాయకత్వం ప్రజల నుంచి తీసుకుంటుందని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. 1 కోటి మంది నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని జాతీయ నాయకత్వం ఆదేశించిందన్నారు. మార్చి 15 వరకు సలహాలు సూచనలు తీసుకుంటామన్న రామచంద్రరావు ప్రతి నియోజకవర్గంలో అభిప్రాయాలు తీసుకుని నమో యాప్లో అప్లోడ్ చేస్తామన్నారు.
లోక్సభ ఎన్నికల భేరీ ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తుంది. లోక్సభ ఎన్నికల పర్యటన నేపథ్యంలో పారామిలిటరీ బలగాల మోహరింపు ప్రారంభమైంది. మార్చి మొదటి వారంలో 430 బీఎస్ఎఫ్ కంపెనీలు, సిఐఎస్ఎఫ్ నుంచి 155, సిఆర్పిఎఫ్ నుంచి 500 కంపెనీలను మోహరించనున్నారు. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. మొత్తం 3,40,000 మంది పారామిలిటరీ సిబ్బంది, 1,085 సిఆర్పిఎఫ్ కంపెనీలను మోహరిస్తున్నారు. లోక్సభ ఎన్నికలతో పాటే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తారన్నది తెలియాల్సి ఉంది. సెప్టెంబర్ 30వ తేదీలోగా జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిందిగా సుప్రీంకోర్టు ఇంతకు ముందే ఆదేశించింది. రెండు 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా 3 లక్షల పారామిలిటరీ, 20 లక్షల స్టేట్ పోలీస్ బలగాలను మోహరించారు. 7 దశల్లో పోలింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్ కోసం 920 కంపెనీల పారామిలిటరీ దళాలు, జమ్మూ కాశ్మీర్కు 635 కంపెనీలు, నక్సల్ ప్రభావిత ఛత్తీస్గఢ్లో 360 కంపెనీలను మోహరించనున్నట్లు ఎన్నికల కమిషన్ కేంద్ర హోంశాఖకు తెలిపింది. బీహార్లో 295 కంపెనీలు, ఉత్తరప్రదేశ్లో 252, ఆంధ్రప్రదేశ్లో 250, తెలంగాణలో 160 కంపెనీల దళాలను మోహరించనున్నారు. గత డిసెంబర్ 13న పార్లమెంటు భద్రతా వలయాన్ని ఛేదించుకుని లోక్సభలో హల్చల్ చేసిన కేసులో నిందితులను నేడు కోర్టులో హాజరుపరిచారు. వారు 6 తమ న్యాయవాదిని మార్చుకున్నారు. వారందరి తరపున ఒకే న్యాయవాది వాదించనున్నారు. దీంతో కోర్టు వారి కేసు తదుపరి విచారణను మార్చి 11కు వాయిదా వేసింది. వారి జ్యుడిషియల్ కస్టడీని కూడా అప్పటి వరకు కోర్టు పొడిగించింది. తాను వెన్నునొప్పితో బాధపడుతున్నానని నిందితుల్లో నీలం ఆజాద్ కోర్టుకు విన్నవించారు. తనకు ఎక్స్రే తీయించినా మెడిసిన్ కల్పించడం లేదని పేర్కొన్నారు. నిర్దిష్టమైన దరఖాస్తును కోర్టుకు సమర్పించాలని నీలం తరపు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. మహారాష్ట్రలో ఇండియా కూటమి పార్టీల మధ్య విజయవంతంగా సీట్ల పంపిణీ ఒప్పందం కుదిరింది. మహావికాస్ అఘాడీ కూటమి మధ్య అంగీకారం కుదిరింది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ సీట్లు ఉండగా ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన 20 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 18 స్థానాలు, శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలకు పోటీ చేస్తున్నాయి. స్వాభిమాని షట్కర్ సంఘటన వంటి చిన్న పార్టీలకు ఆయా కూటమి భాగస్వామి పక్షాలు సీట్లు ఇవ్వనున్నట్లు మహావికాస్ అఘాడీ వర్గాలు తెలిపాయి. ప్రకాష్ అంబేద్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడీ కలిసి వస్తే శివసేన, కాంగ్రెస్ కోటా నుంచి కనీసం 3 సీట్లు దక్కవచ్చు. ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, పార్టీ సీనియర్ నేత బాలాసాహెబ్ థోరట్, మాజీ సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ చర్చల్లో పాల్గొన్నారు. సీట్ల పంపిణీపై ఒప్పందం కుదిరిందని, ఇక తదుపరి చర్చలు ఉండవని, ప్రచారాన్ని ప్రారంభిస్తామని ఎన్సీపీ నేత జితేందర్ అవధ్ తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలు, దేశీయంగా ఆర్థిక వ్యవస్థలో సానుకూల వాతావరణం సూచీల పరుగుకు కారణమయ్యాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ 2 సూచీలు సరికొత్త జీవనకాల గరిష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 1200 పాయింట్కు పైగా లాభపడగా నిఫ్టీ 22,300 పాయింట్లు ఎగువకు మూసింది. సెన్సెక్స్ ఉదయం 72,606.31 పాయింట్ వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యాంతం లాభాల్లోనే కొనసాగింది.
చివరికి 1245 పాయింట్ల లాభంతో 73,745.35 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 355.95 పాయింట్ల లాభంతో 22,338.75 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 82.90గా ఉంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.